ప్రైజ్ లార్డ్. లాస్ట్ వీక్ నేను ఒక చిన్న పోస్ట్ పెట్టాను కీబోర్డ్ క్లాసెస్ గురించి. సో చాలా వరకు మీరు అప్రోచ్ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ టు సీ దట్. సో ఏంటంటే చిన్న వీడియో ఏంటంటే ప్లాన్ షీట్ ఇద్దాము. ప్లాన్ షీట్ ఏదైతే మనం నేర్చుకోబోతున్నామో ఎవరెవరైతే ఎన్రోల్ చేశారో లేదా ఇంకా ఎవరు ఎన్రోల్ చేయలేదో వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. సో మనము క్లాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏమేమైతే నేర్చుకుంటున్నాము అన్నది ఈ చిన్న వీడియో. సో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కార్డ్స్, మళ్ళీ దాని టైప్స్. కార్డ్స్ అంటే ఇక్కడ బేసిక్స్ నుంచి ఇంటర్మీడియట్ వరకు. సో 7th కార్డ్స్, 9th కార్డ్స్, యాడ్ 9th కార్డ్స్, 5th కార్డ్స్, సస్పెండెడ్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. బేసిక్గా నేర్చుకోవాల్సిన కార్డ్స్ ఏదైతే ఉన్నాయో ప్రతిదీ దానికి ఇన్ డీటెయిల్గా విత్ థియరీతో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ వచ్చేసి స్కేల్స్ అండ్ థియరీ. స్కేల్స్ గల థియరీ, దాని మోడ్స్ నేర్పిస్తాను. మోడ్స్ ఇక్కడ అంటే యాలియోన్ స్కేల్, హార్మోనిక్ స్కేల్, మెలోడిక్, మైనర్ స్కేల్, మేజర్ స్కేల్స్ అని, క్రోమాటిక్ స్కేల్స్ అని బేసిక్గా నేర్చుకోవాల్సిన స్కేల్స్. థర్డ్ థింగ్ వచ్చేసి ఆర్పీజియో, మళ్ళీ ప్యాటర్న్స్. సో ఆర్పీజియోస్కి బేసిక్గా నేర్చుకునే ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఆర్పీజియోస్, దాంట్లో కొన్ని ప్యాటర్న్స్, దీంట్లో కూడా రన్నర్స్ యాడ్ అవుతుంది. సో ఇది కాన్సెప్ట్ నేను లాస్ట్ వీడియోస్లో మీకు ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. ఫోర్త్ కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే హౌ టు ఫైండ్ ఏ సాంగ్ స్కేల్. చాలా వరకు నన్ను అడుగుతూనే ఉన్నారు. సో ఈ కాన్సెప్ట్ కూడా బేసిక్గా మనం నేర్చుకోవాలి. ఒక సాంగ్కి ఎలాగ స్కేల్ నేర్చుకోవాలి, సాంగ్కి ఎలాగ మనం ప్లే చేయగలగాలి. మళ్ళీ రిథమ్ అండ్ కార్డ్స్. రిథమ్ ఎలా కనుక్కోవాలి, పర్ఫెక్ట్గా ఏ కార్డ్స్ మనము ఆ సాంగ్కి, అన్నౌన్ సాంగ్స్ కానీ నౌన్ సాంగ్స్కి ప్లే చేయాలి అన్నది ఫోర్త్ కాన్సెప్ట్. ఫిఫ్త్ కాన్సెప్ట్ ఏంటంటే ఓన్గా బీజిఎం క్రియేట్ చేయడం, ఓన్గా బీజిఎం ప్లే చేయడం, లేదా నౌన్ సాంగ్స్కి ఉన్న బీజిఎంని దాన్ని ఎలాగ మనం ప్లే చేయాలి అన్నది. సిక్స్త్ కాన్సెప్ట్ ఇక్కడ వెస్ట్రన్ మ్యూజిక్ సైడ్లో స్టాఫ్ నోటేషన్స్ అంటే ఏంటి, దాని ఇంట్రడక్షన్ ఏంటి, సో బేస్ క్లఫ్ అంటే ఏంటి, ట్రబుల్ క్లఫ్ అంటే ఏంటి, నోట్ వాల్యూస్ ఏంటి అన్నది మనకి ఇక్కడ వస్తుంది క్లారిటీగా. సెవెంత్ది లాస్ట్ ఫింగర్ ఎక్సర్సైజెస్ అనేసి కొన్ని ఎక్సర్సైజెస్ ఇస్తాను. సో ఈ ఎక్సర్సైజెస్ ఎందుకంటే మన ప్లేయింగ్ స్టైల్స్ మొత్తం కూడా మారడం కోసం కాస్త కీబోర్డ్ మీదగా, అంటే బిగినర్స్ నుంచి ఇంటర్మీడియట్ వెళ్ళే వాళ్ళకి ఫింగర్ ఎక్సర్సైజెస్ అనేది కొన్ని ఇస్తాను. సో ఈ 7 కాన్సెప్ట్ మనం కవర్ చేయబోతున్నాము. సో ఇంకా ఎవరెవరైతే కూడా ఎన్రోల్ చేసుకోలేదో ఈ ఆన్లైన్ క్లాసెస్, సో ప్లీజ్ ఎన్రోల్ ఇఫ్ యూ నీడ్ ద క్లాసెస్. థ్యాంక్ యూ.